ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీకి వెళ్లడం వెనుకున్న వ్యూహం ఏంటి? అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగా హస్తినకు ఎందుకు వెళ్తున్నారు? ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కూడా కలుస్తుండడం దేనికి సంకేతం? ఏపీ సమస్యలతో పాటు లిక్కర్ స్కామ్ పై ఏమైనా ఢిల్లీ లెవెల్లో డిస్కస్ జరిగే అవకాశం ఉందా? లిక్కర్ స్కామ్ విచారణ స్పీడప్ అందుకోవడంతో ఆ కేసు గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేంటో మీరు చూడండి. ఏపీ సీఎం చంద్రబాబు ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఈ నెల 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కి మాత్రమే హాజరు కావాల్సి ఉందంటున్నారు. అయితే అంతకంటే ముందే అంటే ఈ నెల 22నే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న తరువాత వరుసబెట్టి కేంద్ర మంత్రులను కలవబోతున్నారట. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో పాటు ఇతర ముఖ్య శాఖలను చూసే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారట. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నారని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న కొన్ని కీలక అంశాలపై చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారట. అయితే అమిత్ షాతో బాబు భేటీపై రకరకాలైన రాజకీయ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు ఒకవైపు సెట్ దర్యాప్తును స్పీడప్ చేస్తుండగా మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ లిక్కర్ స్కామ్ ను జెట్ స్పీడ్ వేగంతో స్కాన్ చేస్తోంది. ఏపీ లిక్కర్ లిస్ట్ A39 దాకా పాకింది. సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు పెద్ద తలకాయలన్నింటినీ అరెస్టు చేశారు. ఇక మిగిలిందెవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో జగన్ ప్రమేయం పైన ఇప్పటి వరకు లభించిన ఆధారాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అమిత్ షాకి వివరించి అక్కడి నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటారన్న గుసగుసలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు సిట్ దర్యాప్తును వేగవంతం చేస్తుంటే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే బాబు ఢిల్లీ టూర్లో చాలా కీలక విషయాలే ఉండబోతున్నాయని అంతా అంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఇటీవలే భేటీ అయ్యారు. అది జరిగి రోజుల వ్యవధి కాకుండానే చంద్రబాబు 3 రోజుల ఢిల్లీ టూర్కి వెళుతున్నారంటే చాలా కీలకమైన విషయాలే ఉంటాయన్న చర్చ నడుస్తోంది. అటు కడపలో మహానాడు పనులు ఒకవైపు జరుగుతుండగా ఇంత సడన్ గా బాబు ఢిల్లీకి 3 రోజుల పాటు పర్యటనకు వెళ్లడంపై రకరకాల రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్ అంటే ఖచ్చితంగా రాజకీయంగా చాలా విశేషమే దాగుందన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు అనేక అంశాలపై చర్చించి మరీ వస్తారని, ఆ మీదట వచ్చే వారమంతా ఏపీ రాజకీయాల్లో సంచలనాలే నమోదవుతాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో మే నెల అతిపెద్ద రాజకీయ ప్రకంపనలే సృష్టించబోతోందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రానున్న రోజుల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల టార్గెట్ గానే చర్యలు ఉండబోతున్నాయట. రానున్న రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు సడన్ ఢిల్లీ టూర్ విపక్ష వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోందట. ఏ క్షణంలో ఎవరి అరెస్టు వార్త వినాల్సి వస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోందట. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నారు. వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది. దీంతో అరెస్ట్ అయితే ఇక నో బెయిల్, ఓన్లీ జైలే అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.